జైలు నుంచి విడుదలైన రవికిరణ్ రవీంద్ర. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ ఆదేశాల మేరకే తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని, జైలుకు పంపారని, ఇదే భావ ప్రకటన స్వేచ్ఛగా సంఖ్యలు వేయడమేమని పొలిటికల్ పంచ్ అడ్మినేట్ ఇంటూరి రవికిరణ్, దర్వు పొలిటికల్ ప్రతినిధి ఇప్పల రవీందర్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఆరోపణపై వీరిని ఇటీవల అరెస్ట్ చేసి విశాఖ సెంట్రల్ జైలుకు పంపిన విషయం తెలిసిందే. వీరు బుధవారం ఉదయం జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. అనంతరం సాక్షితో మాట్లాడారు. రవికిరణ్ మాట్లాడుతూ, టీడీపీ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు కక్ష సాధింపుకు అరెస్ట్ చేసిన హింసలు పెట్టారని, ఎమ్మెల్సీ అనితను దూషించినట్లు గత నెలలో విశాఖలో ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. మళ్లీ పిటి వారెంట్పై తుళ్లూరు పోలీసులు గుంటూరు జైలుకు తీసుకెళ్లారని, 6 రోజులు రాత్రిపూట 8 నుంచి 2 గంటల వరకు కరెంట్ లేకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ గుంటూరు నుంచి విశాఖ జైలుకు తీసుకొచ్చారన్నారు. లోకేష్ అనేక సందర్భాల్లో నోరు జారిన వీడియోలని పోస్ట్ చేశాను తప్ప తనేమి కొత్తగా సృష్టించలేదని, తనకు తన కుటుంబానికి ఏం జరిగినా చంద్రబాబు లోకేష్ బాధ్యత అన్నారు. రవీంద్ర మాట్లాడుతూ, అన్యాయాలను, వాస్తవాలను, ప్రభుత్వం తప్పుడు విధానాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తప్ప అని ప్రశ్నించారు. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వం వైఫల్యాలను, దౌర్జన్యాలను, అరాచకాలను సోషల్ మీడియా ద్వారా ప్రాణం ఉన్నంత వరకు బయటకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. For more videos, please subscribe our channel.